సో మనం జులైలో ఇంతకుముందు మాట్లాడుతాం చాలా ఐపీఓలు వస్తున్నాయి. సో రేపు లాస్ట్ డేట్ ఉన్న ఐపీఓ అయితే ఒకటి ఉంది. కుస్మాగార్ ఐపీఓ. ఇది టెక్స్టైల్ రిలేటెడ్ కంపెనీ. అండ్ గ్రే మార్కెట్ ప్రైస్ కూడా ఇంచుమించు 143% అయితే ఉంది. సో ఓవరాల్గా ప్రజెంట్ అంటే 40% గ్రే మార్కెట్ ప్రైస్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ ఇది అప్లై చేస్తే కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. కుస్మాగార్ అనే కంపెనీ ఒక టెక్స్టైల్ రిలేటెడ్ ఏరోస్పేస్ సంబంధించి కానీ, పారాషూట్ సంబంధించి కానీ, వాటికి సంబంధించిన రిలేటెడ్ బ్యాగ్స్ కానీ, అంబ్రెల్లాస్ కానీ వాటికి సంబంధించిన రిలేటెడ్ టెక్స్టైల్ని అయితే సప్లై చేస్తుంది. సో ఒకసారి డీటెయిల్స్ చూద్దాము. ఓపెనింగ్ డేట్ వచ్చేసి 8th రోజు ఓపెన్ అయిపోయింది. క్లోజ్ వచ్చేసి 10th రోజు రేపు క్లోజ్ అయిపోతుంది. సో లిస్టింగ్ డేట్ వచ్చేసి 15th రోజు ఉంటుంది. తర్వాత ఫేస్ వాల్యూ 1 రూపీ వచ్చేసి ఉంది. అండ్ ప్రైస్ బ్రాండ్ వచ్చేసి 398 నుంచి 419 వరకు అయితే 398 నుంచి 419 వరకు ఉంది. ఇష్యూ సైజ్ వచ్చేసి 650 కోట్లు అయితే ప్రజెంట్ కుస్మాగార్ కంపెనీకి అయితే ఉందని చెప్పాలి. ఇంతకుముందు మనం చెప్పినట్టు అంటే ఇది అప్డేటెడ్ వర్షన్ ప్రకారం చూస్తే గ్రే మార్కెట్ ప్రైస్ వచ్చేసి 34.13 ఉంది, కానీ 40% వరకు ఉంది. కాబట్టి అంటే మంచి లిస్టింగ్ అవుతుంది, మంచి ప్రైస్ రీచ్ అవుతుంది, వాల్యుయేషన్ కూడా రీచ్ అవుతుంది అనేసి ప్రజెంట్ చెప్పడం జరిగింది. లైవ్ జిఎంపీ వచ్చేసి 143 రూపీస్ ఉంది. తర్వాత జిఎంపీ పర్సెంటేజ్ వచ్చేసి 40% వరకు అయితే వచ్చింది. ఎస్టిమేటెడ్ లిస్టింగ్ ప్రైస్ వచ్చేది 562 పాయింట్లు అనేసి ప్రజెంట్ చెప్తున్నారు. ఇది మెయిన్గా ఏరోస్పేస్, ఇంతకుముందు చెప్పినట్టు ఏరోస్పేస్, ఫ్యాబ్రిక్స్ కానీ, ఇండస్ట్రియల్ కానీ, తర్వాత వరల్డ్ క్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్న కంపెనీ అని చెప్తున్నారు. చాలా ఎంప్లాయీస్ కూడా చాలా మంది ఉంటారు. సో ఓవరాల్గా మంచి కంపెనీ, డెప్ట్ కూడా తక్కువ ఉంది. సో అప్లై చేస్తే మాత్రం మంచి లాభాలు ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది. సో అంటే రేపు లాస్ట్ డే ఉంది. మీరు ఇంచుమించు ఒక లాట్ వచ్చేసి 35 ఓవరాల్ లాట్ ఉంటుంది. ఇంచుమించు 15,000 నుంచి 20,000 వరకు అయితే దాని లాట్ ప్రైస్ ఉంటుంది. సో ఓవరాల్గా అప్లై చేసే లాభాలు ఉంటాయి. లాంగ్ టర్మ్లో ఉంచాలనుకున్న వాళ్ళకు కూడా ఈ కుస్మాగార్ కంపెనీ అనేది మంచి ప్రాఫిట్స్ ఇస్తుందనేసి చెప్పడం జరిగింది. ఏదేమైనా ఫస్ట్ మీరు స్టడీ చేయండి, తర్వాత R&D చేసిన తర్వాత తీసుకోవాలని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు.